ఈ రోజు ఏంటంటే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. కాస్తంత వామును వేస్తున్నాను. సో డైజెషన్కి బాగుంటుంది పిల్లలకి. ఇది దోశ ప్యానేనా, లేదంటే తర్వాత చపాతీ ప్యాన్ అనుకోండి, ఇది ఇచ్చుకుని కొడుతున్నాను. డిఓపి గారు ఒకసారి చేయి పెట్టి చూడరండి, కాలిందా లేదా? ఓం భగిగే భగిన భాగోతరి ఓం భట్ స్వాహ. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. మినపప్పుతో వేసేది దోశ. ఇది దోశలా పెద్ద పెద్ద చెఫ్లు కూడా ఫస్ట్ దోశ మాడబెట్టిన వాళ్ళే. అలాగే నాది ఒక దోశ మాడింది అంతే. సరే టేస్ట్ ఇదా ఈ నవ్వు చూడు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు నటి శ్రావణి. చిన్న పిల్లలు హాయిగా నిద్రపోవడానికి అఫ్కోర్స్ డైపర్స్ చాలా యూజ్ అవుతాయి. కానీ డైపర్స్ యూజ్ చేసే ప్రతి మదర్కి డైపర్ ర్యాష్ అన్నది ఒక పెద్ద భయం. డోంట్ వరీ డియర్ మామీస్, ఎందుకనంటే లవ్లాబ్ వాళ్ళు ర్యాష్ ప్రివెన్షన్ని ఇచ్చే సుప్రీం డైపర్ ప్యాంట్స్ని మన ముందుకు తెచ్చేశారు. నేను తీసుకునేది అయితే ఎక్సెల్ సైజ్. ఇది 12 to 17 kgs పిల్లలకి యూజ్ చేయొచ్చు. ఈ ప్యాక్లో టోటల్గా 28 పీసెస్ వస్తున్నాయి. లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కోసం ఇది 10 million బ్రీతబుల్ పోర్స్ తోటి వచ్చి కంప్లీట్గా ఎయిరీ కంఫీతో కూడిన 360 degree స్కిన్ కేర్ని ఇస్తుంది. 5 layers సూపర్ లైట్ కోర్ తోటి పిల్లలకి అల్టిమేట్ అబ్జార్బెన్స్ని ఇస్తూ అప్ టు 12 hours వరకు ప్రొటెక్షన్ని ఇస్తుంది. అందువల్ల నైట్ స్లీప్ అన్నది చాలా బాగుంటుంది వాళ్ళకి. పిల్లలు డే టైంలో యాక్టివ్గా కూడా ఉంటారు. యాంటీ ర్యాష్ అలోవెరా లోషన్ ఈ డైపర్ ప్యాంట్స్లో ఉండటం వల్ల సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్ ఉంటుంది. ఎలాంటి ఇరిటేషన్ కలిగించకుండా మంచి స్మెల్తో కూడా ఉంటుంది. కాటన్ లాంటి టాప్ షీట్ అండ్ బ్యాక్ షీట్ వల్ల సుపీరియర్ కంఫర్ట్ దొరుకుతుంది పిల్లలకి. లీక్ లాక్ మెకానిజం ఉండటం వల్ల పిల్లల థైస్ అండ్ వేస్ట్ ఏరియాస్లో జీరో లీకేజ్ ఉంటుంది. అంతేకాదు వెట్నెస్ ఇండికేటర్ వల్ల టైంకి డైపర్ని డిస్పోజ్ కూడా చేయొచ్చు. డైపరింగ్ టైం అనేది దీనికి వచ్చిన డిస్పోజబుల్ టేప్ ద్వారా జీరో మెస్ అవుతుంది. ఇంత సాఫ్ట్గా ఉండి బ్రీతబుల్ మెటీరియల్తో తయారయ్యి అండ్ జీరో లీకేజ్ మెకానిజంతో రావడం వల్ల పిల్లలు ఆల్ డే లాంగ్ డ్రైగా అండ్ కంఫర్టబుల్గా ఉంటారు. బేబీ ప్రొటెక్టెడ్తో ఉండడంతో మనకి కూడా మైండ్ చాలా పీస్గా ఉంటుంది. అమెజాన్లో ఈ డైపర్ ప్యాంట్స్కి పేరెంట్స్ ఇచ్చిన రివ్యూస్ చూడండి, దే ఆర్ అమేజింగ్. లవ్లాబ్ సుప్రీం డైపర్తో మీ బేబీకి ది బెస్ట్ని ఇవ్వండి. ఈ హైజీన్ బేబీ ప్రోడక్ట్ని మీరు lovelab.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు. ఇంకా ఇవి అన్ని లీడింగ్ బేబీ గేర్ స్టోర్స్లో కూడా ఇది దొరుకుతుంది. లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ అండ్ మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, బై చేసేయండి వెంటనే. సో నా బాబుకి అయితే నేను ఇవి ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. చాలా 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 కంఫర్ట్గా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ రోజు ఏంటంటే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఎందుకని అంటే పొద్దున్న ఆఫీస్ టైం అయిపోతూ ఉంటుంది, ఇంట్లో కంగారు పెట్టేస్తూ ఉంటారు, పిల్లలకి స్కూల్కి రెడీ చేయాల్సి వస్తుంది, పక్కన బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇలా చాలా 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 ఎంగేజ్గా ఉన్నప్పుడు సరే అయ్యో పప్పు నానబెట్టడం మర్చిపోయామే అని చెప్పేసి ఏమండి కొంచెం వెళ్ళి దోశ పిండి తేండి, ఇడ్లీ పిండి తేండి అంటే నాకేం పని లేదా, నేను ఆఫీస్కి వెళ్ళొద్దా, ఇలా ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా కాకుండా క్విక్గా మనకి దోశ రెసిపీ అయిపోవాలి, అది కూడా వెరైటీ ఫ్లేవర్లో టేస్టీగా ఉండాలి అంటే సో అందుకని ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్గా అయిపోయేలాగా నేను ఇప్పుడు ఫుల్ మకానా దోసాస్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఇది ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం రండి. సో మరి నేను ఇప్పుడు ఫుల్ మకానా దోశ అని చెప్పాను కదా, మన అందరికీ ఫుల్ మకానాస్ తెలుసు. ఇది మనము మంచిగా రోస్ట్ చేసుకొని తింటూ ఉంటాము. దీంతో
కారపొడులు చేసుకుంటాము, తర్వాత కర్రీస్ చేసుకుంటాం, డిఫరెంట్ చేస్తాం కదా. సో అందుకని ఇప్పుడు నేను దీంతో దోశ చేస్తున్నాను అనమాట. సో ఎలాగా అంటే ఫస్ట్ ఫూల్ మకానా ఒక కప్ ఒక కంటైనర్ తీసుకొని ఇందులో వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులోనే అటుకులు వేస్తున్నాను. దీంట్లో సూజీ, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ వేస్తున్నాను. దీంట్లో ఒక 4 పచ్చిమిర్చితో పాటు కర్డ్, కాస్తంత ఉప్పు. సో మెయిన్ పిల్లలకి ఎక్కువ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా లేకపోతే ఇలా అంతా పెడతాం కాబట్టి కాస్తంత వామును వేస్తున్నాం. సో డైజెషన్కి బాగుంటుంది పిల్లలకి. దీన్ని ఒకసారి శుభ్రంగా కలిపేద్దాము. సో ఇప్పుడు పెరుగది వేసి ఎందుకు ఇలా కలుపుతున్నాము అంటే ఇప్పుడు ఈ ఫూల్ మకానా అటుకులు ఏదైతే ఉందో అవి నానడం కోసం లైట్గా వాటర్ అండ్ ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. ఒకవేళ బేకింగ్ సోడా లేదు అని అంటే మీరు ఈనో కూడా వేయచ్చు. అసలు బేకింగ్ సోడాయే వద్దండి మాకు అని అంటే మీరు ఏం చేస్తారంటే ఈ మిక్చర్ అంతా తయారు చేసేసి నైట్ టైం రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి అవసరం లేదు. అది అంతా ఏమంటారు మనకి దోసపిండిలాగా పిండి పులిసి అంతా వస్తుంది కాబట్టి. లేదు ఇన్స్టెంట్గా కావాలి అంటే మాత్రం బేకింగ్ సోడా వేయాల్సిందే. సో వేసి ఇదంతా కలిపేసాను. చూసారా ఆల్రెడీ కొంచెము చెమ్మ తగలగానే అటుకులు కానీ ఫూల్ మకానా కానీ ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. సో ఇది ఇలా అయింది కదా, ఒక్క 10-15 మినిట్స్ వీటిని నాననిద్దాం. సో ఇలాగే పక్కన పెట్టేద్దాం. సో మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ పాటు ఇది ఇలా నానాలి. సో అప్పుడు దాంట్లో ఉన్న అటుకులు కానీ ఫూల్ మకానా కానీ మెత్తపడుతుంది. అప్పుడు మనం గ్రైండ్ చేసినప్పుడు మనం దోశ వేసుకోవడానికి ఈజీగా మంచిగా బ్యాటర్ రెడీ అవుతుంది. లేదు బేకింగ్ సోడా వద్దండి మాకు అని అంటే ముందు రోజు నైట్ ఇలా అంతా నానబెట్టుకొని పెట్టి మార్నింగ్ మనం మిక్సీ చేసి ఎలాగైతే దోశ మనం ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేయొచ్చు. ఇన్స్టెంట్గా కావాలంటే సోడా వేయాల్సిందే, బేకింగ్ సోడా. సో కొంచెం నానిద్దాం, ఇలా అలా వచ్చేస్తాం. 10 minutes later. సో చూసారు కదా, ఒక 10-15 మినిట్స్ మనం బాగా వెయిట్ చేశాక ఇది మొత్తం ఇలా నానిపోయింది అనమాట. ఇలా నానిపోయి ఇలాగా ముద్దలాగా అయింది. సో ఏదైతే ఫూల్ మకానా ఉందో అటుకులు ఉన్నాయో అవన్నీ కూడా మెత్తగా అయిపోయింది, సూజీ కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. బాబు దోశ తిని దోశ అందులో చేయాలా? చేస్తాను మరి, దోశకి పిండి కావాలి కదా. ఇటు చూడు, ఇందులో ఇది వేసి నువ్వు కారం ఎక్కువ తినొద్దని 2 పచ్చిమిరపకాయలు వేసాను నాన్న. అదే అక్క తింటుందంటే 10 వేసేదాన్ని. అక్కడ ఎవరున్నారు? ఇటు చూడు, హాయ్ చెప్పి అందరికి హాయ్ చెప్పి. హాయ్. వాటర్ వేయాలి నాన్న, తిరగలేదు. బ్యాటర్ అయింది. సో ఫూల్ మకానీ అటుకుల బ్యాటర్ రెడీ అయింది. నేను కొంచెం పెద్ద జార్లో వేసాను కాబట్టి అక్కడక్కడ చిన్న మఖానా ఉంది. పర్వాలేదు, మనం చేసేదే మఖానా దోశ అయినప్పుడు అక్కడక్కడ మనకి క్రిస్ప్గా ఉండదు, తగిలినా కూడా పర్వాలేదు. లేదు మాకు ఇంకా మిక్చర్ మెత్తగా కావాలి అంటే కొంచెం చిన్న జార్లో ఇంకొక 4-5 రౌండ్లు తిప్పుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలా బాగానే అనిపిస్తోంది. సాల్ట్ ఇవన్నీ వేసాం. బ్యాటర్ కూడా చూడండి దోశ బ్యాటర్ లాగా. సో దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూడండి. దీంతో దోశలేసి చూద్దాం. అమ్మా
ఇది దోశ ప్యానేనా? లేదంటే తర్వాత ఇది చపాతీ ప్యాన్ అనుకోండి, ఇది ఇచ్చుకుని కొడతాను నేను. ఇది చపాతీ పెనం, ఇది చపాతీ పెనం కదా. అదే చెప్తే కాదు దోశ పెనం అంటున్నారు. ప్లెయిన్ దోశ అంటే ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ అంటే ఉల్లి దోశ, కారం దోశ అంటే కారం దోశ, అది అంతా మీ ఇష్టం. ఫస్ట్ దోశ అయితే రెడీ ఉండాలి అవన్నీ కావాలంటే. కాబట్టి నేను ఈ దోశ బెటర్ గురించి చెప్పాను. మా అబ్బాయి ఆనియన్ తింటాడు, మా అమ్మాయి తిందు. మా అమ్మాయి కారం లైట్గా తింటుంది, మా అబ్బాయి కొంచెం మీడియంగా తింటాడు. మా అమ్మ మళ్ళీ తిందు. ఎగ్ అయితే ఎవరు తినరు, ఓన్లీ నేను మా అమ్మయ్య తింటాం. ఇలా చాలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏం లేకుండా తిన్నగా ప్లెయిన్ దోశ వేస్తాను తినండి. సో పెనం సరిగ్గా కాలకుండా దోశ వేసారనుకోండి, పెనం దోశగా ఉంటుంది, పెనం నుంచి దోశ బయటకు రాదు. అప్పుడు ఆ పెనం మీద మా అమ్మ నా వీపు పెడుతుంది. కామన్గా మమ్మీలు అంటూనే ఉంటారు కదా, నువ్వు చేసిన వంట ఏమో కానీ నాకు డబల్ పని పెట్టావని. ఇలాంటి మా అమ్మ నన్ను బాగా అంటుంది, నువ్వు చేస్తే తిన్నట్టే. షప్పా ఎలా చేసిందో చూడు వంటగది. ఇవన్నీ కామన్గా వచ్చే డైలాగ్స్ ఫర్ ఎవ్రీ డాటర్స్. డిఓపి గారు ఒకసారి చేయి పెట్టి చూడరండి, కాలిందా లేదా. చిన్నగా వేయాలో పెద్దగా వేయాలో కూడా అర్థం అవట్లేదు. ఫస్ట్ ఇస్సని దోసుకొచ్చిన సౌండ్ వచ్చిందండో. సో అక్కడక్కడ మఖానాస్ కూడా ఉన్నాయి. ఓం భగిగే భగిన భాగోతరి ఓం భట్ స్వాహ. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. నిన్ను కాదు గనిష్కని, గనమ్మ అన్నా, నిన్ను అనలే. లేదు నా అమ్మమ్మని పిలిచాను, నిన్ను కాదు. వస్తున్నాను ఒక్క నిమిషం. ఇలా రా, నీకు ఒక ఇంటర్నేషనల్ దోశ చేశాను. ఇది ఫూల్ మఖానా అటుకులు దోశ అన్నమాట. కొంచెం తెప్పవా, రావట్లేదు, జాగ్రత్తగా తిప్పు, రౌండ్గా రావాలి. అంటే మినపప్పుతో వేసేది దోశ, ఇది దోశలా. నా వల్ల కావట్లేదు బాబోయ్. దోశ ఏదమ్మా మా, ఇదేమి దోశే. కొంచెం దోశ రౌండ్ రౌండ్గా ఇవా, నాకు అయ్యా. వద్దు ఆగు ఎడిటర్ గారు, మీకు మాకు ఏమైనా అంటే తర్వాత చేసుకున్నది ఇక్కడి. మా అమ్మ ఇప్పుడు చూడండి రౌండ్ రౌండ్గా వేస్తుంది దోశ. నువ్వు జరిగి చెప్తాను, పెడతాం. ఏం చేస్తున్నావు? అందులో ఏదో చేసావు, ఏం చేసావు? అంటే కొన్ని కొన్ని మెరుగులు దిద్దుతుంది మా అమ్మ. ఏం దిద్దుతున్నావు? సరిపోయింది, ఇద్దరికి ఇద్దరు. సిమ్లో పెట్టాను మా అంటే హోటల్లో సౌండ్ వస్తుంది కదా, అదిగో గిరిటో రోజే రానప్పుడు సౌండ్ అన్న రావాలి కదా. దోశ వచ్చినా రాపోయినా దోశకు వచ్చిన సౌండ్ రావాలి. అది రౌండ్గా వచ్చిందమ్మా, తెప్పడం రాలేదు నాకు. షీపిరి కట్టుతోటి వీళ్ళిద్దరికి అందులో బాగా వచ్చింది కదా.
వావ్ ఏం గెలిపావు? సో కొన్ని పాసులు ఫెయిల్ అన్నీ అవగా ఇలా వచ్చింది. ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చింది. సో ఫూల్ మక్కానా దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా అక్కడక్కడ ఫూల్ మక్కానా ఇలాగా ఉండి. సో ఫస్ట్ నేను చేసింది అయితే కొంచెం లావుగా వచ్చింది. మా మమ్మీ అంది ఇది దోశ అంటారు, దెబ్బరొట్ట అంటారు, నేను దోశలో చేస్తానని చెప్పి ఏం చేసిందంటే కొంచెం బియ్యపిండి కలిపి ఇలా పలుచగా చేసి దోశలు చేసింది. సో లావుగా కావాలంటే బియ్యపిండి కలపకుండా నాలా చేయండి, పలుచగా కావాలంటే బియ్యపిండి కలిపి మా అమ్మలా చేయండి. ఓకేనా? చెప్పాను చేదు చెప్పాలనుకుంటున్నావు. కమ్మన్ రా, నీలో ఉన్న హీరోయిన్ బయటకు తీ. సరే ఆడియో ఒకటి చెప్పు. చెప్పే ఆడియో చెప్పు. వీడియో వద్దులే, ఆడియో ఏం చెప్పు నవ్వుతావేంటి కిలకిలకిల. ఇగో అందరు కూడా పెద్ద చెఫ్లు కూడా ఫస్ట్ దోశ మాడబెట్టిన వాళ్ళే. అలాగే నాది ఒక దోశ మాడింది అంతే. సరే టేస్ట్ ఇదా, నేనే చేస్తా. బాగుందిగా నా దోశ, నిజంగా బాగుంది. మా ఇద్దరు ఫైట్లో ఎవరు కరెక్ట్ అని తెలియాలంటే మీరు దోశ కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ఫూల్ మక్కానా అటుకుల దోశ అయితే కంపల్సరీ ట్రై చేయండి. కానీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ నటి శ్రావణి. నా కొడుకు పెట్టండి రా బాబు. దోశ అషమా రే ఏంట్రా చెప్పురా. ఆశమా ఆశమా చెప్పురా. అది సరేలే, నచ్చిందా లేదా? ఎందుకురా నా బరువు తీస్తా. దోశరా తిన్నాడండోయ్. ఆశమా చెప్పురా. ఆశమ్మ కదా చెప్పురా. రే ఆశమా, నేను అబద్ధాలు ఆడను మమ్మీ. అంటే వాడికి రెగ్యులర్ దోశలా కాకుండా వెరైటీగా ఉందన్నమాట. అయ్యో మౌతేది ఒరే పడిపోతుండ్రా బాబు. వాడు ఇంకా అధ్వానంగా చేస్తున్నాడు నన్ను అయితే. బాబు 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 ఖాళీ లేదు. ఖాళీనో కాలుతుందని అబద్ధాలు ఆడతావురా. నాన్న నువ్వు తిని చెప్పరా ఎలా ఉందో. చెప్పరా ఈ నవ్వు చూడు. చెప్పారా ఒరే డైపర్లెస్ ఫెలో చియా దా తిను. తినరా నువ్వు తినరా. వాడు అన్ని వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. వీళ్ళంతా మోసం చేస్తున్నారు నన్ను. ఫస్ట్ మీరు ట్రై చేయండి. బాయ్.